ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మకై ఉంచెదరు. కీర్తనల గ్రంథము 43 సాధారణంగా మనం ఎప్పుడు పాటలు పాడుతాం, సంతోషంగా ఉన్నప్పుడు కూడా. పాటలు మన హృదయాన్ని అమితానందంతో ముంచెత్తుతాయి. ప్రభువు మనలను రక్షణ ఆనంద వస్త్రంతో ధరింపచేశాడు గనుక ఆయన కొరకు పాడడం మనం ఆపకూడదు. అపోస్తులుడైన పౌలు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడు అని వ్రాశాడు. దావీదు సితారా వాయిస్తూ పాటలు పాడుతూ దేవుని కొరకు ఎన్నెన్నో పాటలు వ్రాశాడు. నీ విమోచన కొరకు ఒక స్తుతి పాట వ్రాసేందుకు నీవెందుకు ప్రయత్నించకూడదు? అది నీ హృదయ అంతరంగం నుండి బయటికి రావాలి. ఎందుకంటే మన స్తుతులన్నింటికి ఆయనే అర్హుడు గనుక అన్ని సమయాల్లో ప్రతి చోట మానక ఆయన కొరకు పాడాలి. నీ సాగ్యత యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా అని పాడుతూ నిత్యము ఆనందించాలి. ప్రార్థన. నాయన తండ్రి, నన్ను దొంగ ఊబి నుండి పాతాళం నుండి పైకి లేవనెత్తి క్రీస్తు బండపై నిలిపినందుకు వందనములు. నా నోట ఒక నూతన గీతం ఉంచినందుకు నీకు వందనములు. ఈ రోజంతా నా జీవితాంతం చివరికి నిత్యత్వంలో కూడా నా రక్షకుని కొరకు నన్ను పాడముటకు నన్ను వాడుకో. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా. ఆమెన్.